పాపం బీఆర్ఎస్ నేతలు జూన్ 2 అన్న నినాదాన్ని వాడినప్పటికీ ఎలాంటి ప్రభావం అంటే ఓటర్లలో చూపించడం లేదనిపిస్తుంది. జూన్ 2 అనే పదం ఎందుకు వాడారంటే వాళ్ళు కామన్ క్యాపిటల్ అనేది ఆ జూన్ 2తో 10 ఏళ్ల గడువు ముగుస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ కామన్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అన్నట్టు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్తో సహా చాలామంది ప్రయత్నించినప్పటికీ అది ఓటర్లపై ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. మీకేమన్నా అనిపిస్తుందా? ఆ డైలాగ్తో ఏమన్నా ఓట్లు పెరుగుతాయనుకుంటున్నారా? అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీ చిల్చే ఓట్లు ఏ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకా లేదా బీజేపీ పార్టీకి ఎవరికి లాభం చేకూరుస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటండి, జనరల్గా మనకి ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అని తీసుకున్నప్పుడు ఏంటంటే జాతీయ రాజకీయాలు జాతీయ అంశాలు అనేటువంటిదే మనకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదే రాష్ట్ర ఎన్నికలు కనుక తీసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు స్థానిక ప్రయోజనాలు అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవును. సో మనకి స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ డిసెంబర్లో అయిపోయినాయి తెలంగాణకి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే బీఆర్ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఎదురు దెబ్బ తగిలి 39 స్థానాలకే వాళ్ళు పరిమితం అయ్యారు. అయిన తర్వాత పరిణామాలు అంటే ఓటమి ఒక ఎత్తు అయితే ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు కనుక తీసుకుంటే పార్టీనే చిన్న భిన్నం అయిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎంతో సీనియర్లు అయినటువంటి కేకే లాంటి వాళ్ళు, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవటం అనేటువంటిది, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు గెలిచిన తర్వాత వెళ్ళిపోవటం అనేటువంటిది, టికెట్ ఇచ్చిన తర్వాత మాకు వద్దని చెప్పేసి వెళ్ళి వేరే పార్టీలో చేరటం కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు చూసారు. సో ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు మదపుటేనుగుల్లాగా ఉన్నటువంటి ఒక పక్కన కాంగ్రెస్, రెండో పక్కన బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఆ రెండు మత్తగజాల మధ్యలో లేగదోడలాంటి పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ది. ఎందుకంటే ఈసారి కూడా వాళ్ళు సరైనటువంటి ప్రభావం ఎన్నికల్లో చూపించి ఒక 4-5 సీట్లు గెలుచుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది నిలబడటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు లోపల ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో, తర్వాత కాళేశ్వరం కేసులో ఆ కత్తి వేలాడుతోంది. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అయిపోతుంది అనగానే దాని మీద చర్యలు ఉంటాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి ఒక వరదలో ఒక నదిలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తికి ఒక చిన్న దొంగ దొరికినా కూడా ఏదో ఆధారం దొరికిందని సంతోషపడతారు చూసారా. అలాగే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిదే జనాల్ని భయపెట్టి వాళ్ళ యొక్క భావోద్వేగాల్లో సెంటిమెంట్ని రెచ్చగొట్టి సెంటిమెంట్తో వచ్చినటువంటి పార్టీ. అవును. 2018లో ఓడిపోతారనేటువంటి పరిస్థితి కల్పించినప్పుడు అంది వచ్చిన అవకాశం లాగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయటం, కాంగ్రెస్ వైపు ఆయన సహకరించడంతో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ చూసారా, చంద్రబాబు నాయుడు మన మీదకి దండయాత్ర వస్తున్నాడు అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి రెండోసారి వాళ్ళు అధికారంలోకి రావటం జరిగింది. మొన్న కూడా అది వాడుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అది పెద్దగా ఫలించలేదు. అవును. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మనం అన్నీ కూడా తీవ్రంగా నిరసన తెలియజేయాలంటే కనీసం పట్టుమని 10 మంది కూడా బయటికి రాదు. ఎవరు కదల్లా జనాలు. ఇప్పుడు ఆవిడ బతుకమ్మ ఆడటానికి ఒక పిలుపునిస్తే తెలంగాణ జాగృతిని వేలాది మంది, లక్షలాది మంది వచ్చే జనాభా ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు పట్టుమని 10 మంది కూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఒకసారి వాడుకోగలుగుతారు, 2 సార్లు వాడుకోగలుగుతారు, కానీ సెంటిమెంట్ అనేది దాన్ని ప్రతిసారి వాడుకోలేరు. అవును. సో ఇలాంటి పరిస్థితుల్లో కనపడుతున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా తమను తాము రక్షించుకొని పార్టీని రక్షించుకోవాలి అంటే మళ్ళీ ఏదో ఒక బూచిని చూపించాలి జనానికి. అది ఈసారి ఏమంటున్నారు, 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు. హైదరాబాద్ రెవెన్యూ అంతా కేంద్రపాలిత ప్రాంతం అయితే తెలంగాణ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఏదో చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అనేటువంటి రకరకాల రూమర్స్ అనేటువంటిది రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓటర్లపై ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా? అసలు ఎక్కడ కనిపెట్టాలి? ఇప్పుడు హైదరాబాద్ మామూలుగా ఉంటేనో లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా మారితేనో హైదరాబాద్ వాసులకు వచ్చినటువంటి నష్టం ఏంటి చెప్పండి. అవును. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, కానీ అక్కడ గవర్నమెంట్ వ్యవహారం అదంతా నడుస్తూనే ఉంది కదా. కేజ్రీవాల్ గెలుస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేటువంటి ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు.
ఉంటే గింటే రెండో రాజధానికి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఒకటి ఉంది, కానీ ఇది ఇప్పుడు కాదు. మనకి రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దక్షిణాదిలో ఒక స్థావరం, ఇప్పుడు మనకి రాష్ట్రపతి భవన్ ఇక్కడ ఎలా ఉంది, ఆయన చలికాలంలో విడిదికి ఇక్కడికి వస్తారు చూసారా, అలాగే సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఒక ఆలోచన అప్పుడప్పుడు తెర మీదకి వస్తుంది, కానీ దానికి కూడా నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక ఏది లేదు, వాళ్ళు చేస్తారనేటువంటి దానికి. కానీ ఇంత ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి హైదరాబాదు, భారతదేశానికే తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాదు 10 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉన్నప్పుడు, ఆ బీఆర్ఎస్ అనేటువంటిది క్షీణదశలో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి మళ్ళీ బీఆర్ఎస్ను బతికించేటువంటి పిచ్చి పని మాత్రం బీజేపీ చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది, ఢిల్లీలో ఉన్నటువంటిది గుజరాతీ సోదరులు. అవును, గుజరాతీలు అంటేనే వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది వ్యాపారం. అవును, వాళ్ళన్నీ తూకాలు వేసుకొని మంచి చెడు దీని ఫలితాలు ఎలా ఉంటాయి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అవును. ఇప్పుడు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు రెండు ఒకే ఎజెండా మీద పనిచేస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు గెలవటం కంటే కూడా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఈ ప్రాంతీయ పార్టీ అనేటువంటిది ఇక్కడ లేకుండా పోతే ఇక మన ఇద్దరం తలపడదాం, ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉండాలి. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ చీల్చే ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరవచ్చు, కాంగ్రెస్కా బీజేపీకా? అంటే బీఆర్ఎస్ చీల్చే ఓట్లు అనేటువంటిది ఏమన్నా చీలిస్తే బీజేపీదే చీలుస్తారు. అయితే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్లు ఎవరికి వెళ్తాయి అనేటువంటిది అడగాలి. ఎందుకంటే అలాగా సార్, ఇప్పుడు బీఆర్ఎస్కి పడే ఓట్లు బీఆర్ఎస్కి పడతాయి కదా ఓట్లు, అది ఏ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే బీఆర్ఎస్కి కొంత ఓటు బ్యాంక్ ఉంది కదా, వాళ్ళ వరకు. అంటే ఈ నంబర్ గేమ్ కదా ఈ ఎన్నికలు అంటే, ఈ నంబర్ గేమ్లో వీళ్ళు తీసుకున్న ఓట్లు, వీళ్ళ ఖాతాలో పడ్డ ఓట్లు, బీఆర్ఎస్ ఖాతాలో పడ్డ ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయి, ఇటు కాంగ్రెస్కా బీజేపీకా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్కి పడే అవకాశం లేదు. బీఆర్ఎస్ కంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకే చీలిపోతుంది. ఎలాగా, ఇక మనవాడు నేషనల్ స్థాయికి పోయి చేసేదే ఉంది, ఇక్కడే ఏమీ కాలేదు కాబట్టి మనం ఏదో పార్టీ చూసుకుందాం అనేటువంటిది కేడర్. ఎందుకంటే నాయకులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో కేడర్ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినిపోతుంది. రేపు ఎల్లుండో కేసులో మనాడు లోపలికి వెళ్తారు అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. సో జనరల్గానే బీఆర్ఎస్ అనేటువంటి వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కొంత వీళ్ళల్లో ఉండేటువంటి చీలేటువంటి ఓటు బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ ఓటు. ఇప్పుడు మనం చేవెళ్ళ చూస్తున్నాం, మల్కాజ్గిరి చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకునే ఓట్లు ఏ పార్టీకి లాభం అవుతాయి అన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా అది మీకు కాంగ్రెస్కే లాభం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కున్న ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయింది. 4 నెలల క్రితమే ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. వాళ్ళ ఓటు చీలేటువంటి అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్ చీల్చుకునేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే బీఆర్ఎస్ గట్టిగా కానీ పోటీ ఇస్తే అది బీజేపీకే లాస్ అవుతుంది కొంత. అయితే ఎంతవరకు ఫైట్ ఇస్తుంది అనేటువంటిదే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి క్యాండిడేట్, స్టేచర్ ఉన్నటువంటి మనిషి, నైస్ పర్సన్. అతన్ని నిలబెట్టుకోలేకపోయారు. అతను అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు, కాంగ్రెస్ నుంచి వాడు బీజేపీకి వచ్చి చాలా మంచి విన్నింగ్ క్యాండిడేట్గా మనకు కనబడుతున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే బీఆర్ఎస్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అటు ర్యాలీ అయిపోయే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. ఎందుకంటే బీఆర్ఎస్కి కన్సాలిడేటెడ్గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు కూడా చెల్లా చెదురైపోతుంది. వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కదా, ఇవి నేషనల్ ఎన్నికలు. కాబట్టి రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల మధ్యన జరిగేటువంటి ఎన్నికల్లో ఏమవుతుందంటే, ఇందాక నేను అన్నది అదే, మత్తగజాల మధ్యన లేగదోడ అని చెప్పేస్తాను. సో అలాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవడానికి ఏంటంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కొంచెం బింకంతో, ఇన్నాళ్ళు బయటికి రానటువంటి కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి బస్ యాత్రను, ఆ యాత్రను, ఈ యాత్రను మళ్ళీ కొంచెం నోటికి పని చెప్పి నేను ఇంకా ఉన్నాను, నేను ఇంకా గట్టిగా చేస్తాను, నేను మళ్ళీ వస్తాననేటువంటి ఒక బింకాన్ని ప్రదర్శిస్తున్నారే. కానీ సర్వేలు కూడా మనకు అదే చెప్తున్నాయి, మ్యాక్సిమం వస్తే 1, 2, అది కూడా చాలా కష్టం అని చెప్పేసి బీఆర్ఎస్కి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కత్తి మీద సాము లాంటిది బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటే. మీరు చెప్పినట్టు బీఆర్ఎస్కి పడే ఓట్లన్నీ అది బీజేపీకి లాస్ చేయకూడతాయి. అటు అంటే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కే ఉంటాయి.
కాకపోతే ఏంటంటే అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పేసి కొంతమంది ఇటు కూడా వస్తారు. అవును, కాంగ్రెస్కి వేయినా కూడా ఆటోమేటిక్గా బీజేపీకి వేయాలి. వేయాలి. కానీ అలా వేయకుండా ఇటు పక్క వెళ్తే వాళ్ళదే లాస్. అంటే జనరల్గా ఏంటంటే ఫైట్ బిట్వీన్, ఎక్కువ ఫైట్ ఉంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కే ఉంది కాబట్టి, బీఆర్ఎస్కి కాదు మనవాడు పోతున్నాడు కాబట్టి మనం ఎటన్నా చూద్దామంటే కాంగ్రెస్ వైపు చూసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. క్యాడర్ వైజ్ నేను అనేది, లీడర్స్ని కాదు. అవును, ఎందుకంటే నిన్నటిదాకా వాళ్ళతోటి బాహాబాకి కుస్తీ బట్టి ఇప్పుడు మల్కాజ్గిరి కానీ చేవేళ్ళ కానీ డిసైడ్ చేసేది బీఆర్ఎస్కి పడ్డ ఓట్లే అనుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి సిటీ మీద మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అవును, ఇప్పుడు దాదాపు మనకి జూబ్లీ హిల్స్ అవతల వరకు కూడా చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిటీ చేవేళ్ళ వైపు ఉంటుంది కాబట్టి. బీఆర్ఎస్కి హోల్డ్ ఉన్నటువంటిది, ఆ హోల్డ్ ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అది కూడా ఆ సెంటిమెంట్ అలాగే ఉండి కేసీఆర్ గారి మీద ఆ బలం అలాగే ఉంటుందా, లేదా అయిపోయింది కేసీఆర్ గారి పని కాబట్టి మనం వేరే వాళ్ళ వైపు చూద్దాం అనేటువంటిది ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది రేపు ఎలక్షన్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. వీలైన కాడికి పాపం నిలబడటం కష్టం అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్.